ఈరోజు దోస ఆవకాయ వేస్తున్నానండి. ముందుగా ఒక 4 దోసకాయలు తీసుకున్నాను. సుమారుగా ఒక కేజీన్నర మధ్యలో ఉన్నాయి. ఈ దోసకాయల్ని ఇలా మనకు కావలసిన సైజులో ముక్కలుగా తయారు చేస్తున్నాను. ఈ దోస ఆవకాయకి కావాల్సినటువంటి ఆవు పిండి, పప్పు నూనె, కారము, ఉప్పు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. మెంతి పిండి కూడా తయారు చేసి పెట్టుకున్నాను. కేజీ దోసకాయలకి ఇలా ముక్కలు తరిగి పెట్టానండి. ఈ ముక్కలకి సరిపడా ఉప్పులు కారాలు తీసుకోవడానికి కొలతగా 1/4 కిలో గ్లాస్ తీసుకున్నాను. ఈ 1/4 కిలో గ్లాస్తో కారము, దీనికి కొద్దిగా తక్కువగానేమో ఉప్పు, సగానికేమో ఆవు పిండి వేస్తాను, 2 స్పూన్స్ ఏమో మెంతిపిండి వేస్తాను. చివరిగా కొంచెం పసుపు అది వేసి ముక్కలు మునిగేంత వరకు కూడా ఈ యొక్క పప్పు నూనెని వేయాలి. ఇప్పుడు తయారు చేద్దాము దోసకాయని. ఈ కొలతల ప్రకారం ఇలాగా ఉప్పు, ఆవు పిండి, కారము అన్నీ కలిపేశానండి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు కూడా ఆయిల్ పోద్దాము. మనకి ఇంకా కొంచెం పిండి కావాలి అనుకుంటే కనుక మళ్ళీ అన్నీ కూడా కొంచెం కొంచెం ఇంకో చిన్న గ్లాస్ కొత్త పెట్టుకొని కూడా కలుపుకోవచ్చు, బాగానే ఉంటుంది. నూనె పోద్దాము. నూనె ఇలా మనం ముక్కలు అవి చూసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవడమే. దోస ఆవకాయ కలపడం అయింది. దీన్ని 3 రోజుల వరకు ఇలాగా ఉంచితే 3వ రోజు ముక్క చక్కగా ఈ నూనెలో ఊరి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ దోస ఆవకాయ తింటే చాలా రుచిగా ఎంతో బాగుంటుంది.